భారీ ఈవెంట్లకు ముందస్తు అనుమతి అడగడం తప్పనిసరి. భారీ కార్యక్రమాలకు నిర్వాహకులు నేరుగా అధికారుల దగ్గరికి వచ్చి అనుమతి తీసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి అల్లు అర్జున్ గారు సంధ్యా థియేటర్కి వెళ్తున్నారు అనే విషయాన్ని గవర్నమెంట్తో పర్మిషన్ తీసుకోవాలి అని చెప్తున్నారు. కానీ ఈ ఘటనలో ఇన్వర్డ్ సెక్షన్లో ఒక లెటర్ని ఇచ్చి సంధ్యా థియేటర్ యాజమాన్యం వెళ్ళిపోయారు. అంటే గవర్నమెంట్ ఆఫీస్లో ఒక ఇన్వర్డ్ సెక్షన్ ఉండిద్ది అనమాట. అక్కడికి వెళ్ళి జస్ట్ ఇదిగో అని ఒక ఫామ్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. అది పర్మిషన్ అప్రూవల్ అయిందా అవేం పట్టించుకోలేదన్నమాట. జస్ట్ ఒక అప్లికేషన్ ఇచ్చి పడేసి వెళ్ళిపోయారు. కానీ ఈ ఘటనలో ఇన్వర్డ్ సెక్షన్లో లెటర్ ఇవ్వగానే హీరో రాక గురించి ఎలాంటి సమాచారం లేదు. ఎలాంటి సమాచారం లేకపోయినా, అంటే ఎలాంటి సమాచారం గవర్నమెంట్కి ఇవ్వకపోయినా మేము ముందస్తు చర్యలో భాగంగా బందోబస్తు ఏర్పాటు చేశాం. అంటే గవర్నమెంట్కి తెలియకపోయినా ఇన్ఫర్మేషన్ తర్వాత ఆటోమేటిక్గా వచ్చేసింది కదా న్యూస్లో. అది విన్న తర్వాత గవర్నమెంట్ కూడా అలర్ట్ అయ్యి ముందస్తుగా సెక్యూరిటీని ప్రొవైడ్ చేశారనమాట. అల్లు అర్జున్ వచ్చే వరకు పబ్లిక్ క్రౌడ్ అంతా నార్మల్గానే ఉంది. అల్లు అర్జున్ వచ్చాకే పరిస్థితి అదుపు తప్పింది. థియేటర్లోకి ఎంటర్ అయ్యే ముందు తన కారులో నుండి బయటికి వచ్చి అల్లు అర్జున్ అభివాదం చేశారు. ఆయన అభివాదం చేయటంతో జనాల తాకిడి ఒక్కసారిగా అదుపు తప్పింది. అతన్ని ప్రైవేట్ సెక్యూరిటీ పబ్లిక్ని తోసేశారు. అప్పటికే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అల్లు అర్జున్కు సూచించాము. కానీ అల్లు అర్జున్ థియేటర్ లోపలికి వెళ్ళి 2 గంటల పాటు ఉన్నారు. ఘటన జరిగి 9 రోజులు అవుతున్నా బాబు ఇంకా హాస్పిటల్లో చికిత్స పొందుతూనే ఉన్నాడు. అంటే ఎవరైతే తొక్కిసలాట్లో ఆమె చనిపోయారు కదా, ఆమె కొడుకు కూడా ఇంకా హాస్పిటల్లోనే ప్రాణాపాయంలో ఉన్నారనమాట. పోలీసు ఎక్కడ అంటే ఇప్పుడు అరెస్ట్ చేశారు. సో అరెస్ట్ చేసిన తర్వాత ఏం జరిగింది అనేది మనం చూద్దాం. పోలీసులు ఎక్కడ అల్లు అర్జున్తో దురుసుగా ప్రవర్తించలేదు. పోలీసు తన ఇంటికి వెళ్ళినప్పుడు బట్టలు మార్చుకునేందుకు సహాయం కావాలని కోరారు. ఎవరు కోరారు? అల్లు అర్జున్, నేను బట్టలు మార్చుకుని వస్తాను, కొంచెం వెయిట్ చేయండి అన్నారు. ఆయన బెడ్రూమ్లో ఉన్నప్పుడు పోలీసులు బయట వెయిట్ చేశారు. ఆయన బయటికి వచ్చినప్పుడే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు తగిన సమయం కూడా ఇచ్చారనమాట. తనంతట తాను వచ్చి పోలీస్ వాహనం ఎక్కారు. ఇప్పుడు వచ్చేసి బెయిల్ గురించి మాట్లాడుకుందాం. అసలు బెయిల్ వచ్చిందా లేదా? అల్లు అర్జున్ విడుదలపై కొనసాగుతున్న ఉత్కంఠ. అవును, ఎవరికైనా ఉత్కంఠ ఉండేది తెలిసిందే. ఈరోజు విడుదల కావడం కష్టమే అంటున్న జైలు అధికారులు. అల్లు అర్జున్ రాత్రంతా జైల్లోనే ఉండే అవకాశం. ఇప్పటి వరకు తమకు అధికారికంగా బెయిల్ ఉత్తర్వులు అందలేదంటున్న జైలు అధికారులు. బెయిల్ ఉత్తర్వుల కాపీలు ఇంకా ఆన్లైన్లో అప్లోడ్ చేయలేదంటున్నారు అధికారులు. అల్లు అర్జున్ తరపున లాయర్లు తెచ్చిన బెయిల్ కాపీ సరిగ్గా లేదంటున్న జైలు అధికారులు. అంటే సంథింగ్ గ్యామ్లింగ్ చేశారు బెయిల్ కాపీస్లో కూడా. సో చంచల్ కూడా జైలు ముందు ఆందోళనలో అభిమానులు అంతే కదా, ఫ్యాన్స్ పిచ్చోడ్లాగా పరిగెత్తూ ఉంటారు. సో మీ సపోర్ట్ ఎవరికి? ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి. ఇంకో లీక్డ్ అప్డేట్స్ వస్తుంది. సో లైక్ చేస్తేనే నేను అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ.